మేము ఈ తొలి ఏకాదశిని ఎలా చేసుకున్నాము అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అసలు పండగ అంటే చాలండి, ఇంట్లో అంతా కూడా హడావిడిగా ఉంటుంది. అసలు ఏం వండాలి, ఏం తినాలి, ఏం ప్రసాదాలు చేయాలి, ఎలా రెడీ అవ్వాలి అంటూ ఒకటే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఎంత త్వరగా లేద్దామన్నా సరే నాది అదే టైం అవుతుంది. ఈరోజు కూడా నేను లేటే లేచాను అనమాట. 7:30 అయింది. నేను లేచేసరికి మా అత్తయ్య అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నారు పాపం. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక పోలేలు చేస్తున్నాను. పోలేలు అంటే తెలుసు కదండి, అంటే భక్షాలు అంటారు, ఆంధ్ర సైడ్ అయితే బొబ్బట్లు అని అంటారు. ఎప్పుడు రెగ్యులర్గా పరమాన్నం ఇవే ప్రసాదాలు అవుతున్నాయని చెప్పి ఈరోజు పోలేలు ఇంకా పులిహోర చేద్దామన్నారు. పులిహోరనైతే మా అత్తయ్య ప్రిపేర్ చేస్తారు. సో పోలేలు నేను చేస్తా అని చెప్పి అన్నా అనమాట. మా అత్తయ్య దేవుడి దగ్గర అంతా కూడా సదురుకుంటూ ఉన్నారు. సో ఈ పనులన్నీ కూడా మా పాప లేచేలోపే అయిపోవాలి. అండ్ పిల్లలతోటి అస్సలు పని తెవలదండి. పిల్లలు లేచారంటే వాళ్ళతోటి తిరగడమే సరిపోతుంది. వాళ్ళకి స్నానం చేపించి రెడీ చేసి వాళ్ళకి తినిపించి ఇదే పని సరిపోతుంది. వాళ్ళు లేవ్వక ముందే ఏ పని అయినా సరే చకచకా అయిపోతూ ఉంటుంది. సో మా పాప లేవ్వక ముందే నేను చేసి పెట్టేయాలన్నమాట. తొలి ఏకాదశి పూజ అంటే మేము ఫాస్టింగ్ ఉండి అలా ఏం చేయమండి. రెగ్యులర్గా ఎలా పూజ చేసుకుంటామో అలానే చేసుకుంటాము. కాకపోతే ప్రసాదాలు అవి చేస్తామన్నమాట. ఫాస్టింగ్ అది మా ఇంట్లో ఎవరు కూడా ఉండరు. జస్ట్ నాన్ వెజ్ లేకుండా తింటాము, అంటే వెజ్ ఒకటే తింటాము అన్నమాట ఆ రోజు. ఇంకా మీదట అన్నీ వరుస పెట్టి పండుగలు, హడావిడి ఉంటుంది. సో దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈరోజు కూడా అసలు తీయడం కుదురుతుందో లేదో అనుకుంటూ తీసాను. అసలు పాపతోటి కుదరట్లేదు అనమాట వ్లాగ్స్ ఏవి తీయడానికి. సో ఎలానో తొలి ఏకాదశి కదా అని చెప్పి స్టార్ట్ చేద్దామన్నట్టు ఇలా నా ఫస్ట్ వ్లాగ్ని స్టార్ట్ చేశాను అనమాట. మీలో ఎంతమందికి ఈ పోలేలు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. కాకపోతే ఎప్పుడు పోలేలు చేసినా సరే ఫస్ట్ నాకు అస్సలు నీట్గా రాదనమాట. లాస్ట్లో అంటే పిండంతా అయిపోయేసరికి పర్ఫెక్ట్గా చేస్తాను. ఈలోగా పిండంతా కూడా అయిపోతుంది. ఎప్పుడు నేను పోలేలు చేసినా ఇదే అవుతూ ఉంటుందండి. మీకు కూడా ఇలా జరుగుతూనే ఉంటుందా? నాకు మా అత్తయ్యనే నేర్పించారు పోలేలు ఎలా పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి. కాకపోతే నాకు మాత్రం పిండి అయిపోయేసరికే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అంటే ఎప్పుడు చేసినా కొత్తగానే ఉంటుంది పోలేలు చేయడము. మా అత్తయ్య పక్క నుంచి చెప్తూ ఉన్నారు, సన్నగా చెయ్యి, లావుగా చేయకు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాము. ఇంకా పూజ ఒక్కటి చేసుకోవాలి. మీకు ఒకటి తెలుసా? పోలేలు చేసేటప్పుడు పిండి మిగిలితే పెళ్ళి అవుతుందంట, పూర్ణం మిగిలితే పురుడు అవుతుందంట. నాకు మా అత్తయ్య చెప్పారు. నాకు కూడా తెలీదు. మీలో ఎవరికైనా ఇలా తెలుసా? ఎప్పుడైనా విన్నారా? కాకపోతే నేనైతే ఇది చాలా బాగా నమ్ముతా అండి. మనం అన్ని పక్కా కొలతలతో వేస్తాం, కాకపోతే ఏదో ఒకటి ఖచ్చితంగా మిగులుతూ ఉంటుంది. ఈసారి పూర్ణం మిగిలిందనమాట. సో ఎవరి పురుడు అవుతుందో చూడాలి. సో అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను. ఈలోగా మా పాప కూడా లేచిందనమాట. తనకి కూడా స్నానం చేపించి లంగా జాకెట్ వేసా అనమాట. సో నెక్స్ట్ మా పూజ ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి. మేము కూడా రెడీ అయిపోయాం. ఇప్పుడు పూజ చేసుకోవాలి. సో మా చిట్టి తల్లి పుట్టాక ఇది సెకండ్ తొలి ఏకాదశి అనమాట. ఫస్ట్ టైము అప్పుడే డెలివరీ అయింది నాకు. అందుకని చెప్పి అప్పుడు పూజ చేసుకోలేదు. యాక్చువల్లీ ఇది ఫస్ట్ అన్నట్టు మేము పూజ చేసుకునేది మాత్రం. సో మా చిట్టి తల్లి రెడీ అయిపోయింది. మేము చేసిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టి ఎప్పుడు ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో అలానే పూజ చేసుకున్నాం అన్నమాట. మా చిట్టి తల్లి కింద కూర్చుని వింతగా చూస్తుంది, మా మమ్మీ ఏం చేస్తుంది, మా నాన్నమ్మ ఏం చేస్తుంది అని చెప్పి. సో ఫైనల్లీ మా పూజ అయితే అయిపోయింది.
మా పాపతో కూడా జేజేకి మొక్కు అని చెప్పి మొక్కిపిస్తున్నా. ఎలా చేస్తుందో చూడండి. ఆ దీపాలనే చూస్తూ ఉంటది. అంటే అది ఏమన్నా కొత్తగా, వింతగా కనిపిస్తాయో ఏమో తొంగి తొంగి చూస్తది ఎప్పుడు దీపారాధన చేసినా సరే. సో, మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతలా రెడీ అయినప్పుడు కంపల్సరీ ఫొటోస్ దిగుతాం కదా! సో, మా పాప, నేను, మా అత్తయ్య కలిసి ఇలా పిక్స్ తీసుకున్నామన్నమాట. అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో, అంతా అయిపోయింది. తర్వాత మా బేబీకి ఒక నిద్ర అయిపోయింది. లేచింది. పులిహోర తినిపిస్తున్నా. సో, తనకి పుల్ల పుల్లగా ఇష్టం అన్నమాట. టేస్ట్ బాగా నచ్చినట్టుంది. అందుకని ఏ సప్పుడు చేయకుండా తింటుంది. ఈవినింగ్ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము అనుకున్నాము. కాకపోతే మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం పడింది. సో, ఆగిపోయామన్నమాట. అండ్ ఈరోజు పబ్లిక్ కూడా ఎక్కువగానే ఉంటారు. బట్ ఈ వర్షంలో పాపని తీసుకుని అంత సేఫ్ కాదని చెప్పి వెళ్ళలేదు. ఇంట్లోనే పూజ చేసుకున్నాము ఈవినింగ్ కూడా. మా బేబీకి తినిపియడం అయిపోయింది. ఇప్పుడు ప్రసాదాలు నేను టేస్ట్ చూడాలన్నమాట. అదేంటోనండి ఎప్పుడు ప్రసాదాలు చేసినా మనము అంటే ఉజ్జాయింపున ఇంత అని వేసేస్తాం కదా! కాకపోతే అవి కరెక్ట్‌గా అంటే పర్ఫెక్ట్‌గా మనకి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. కొంచెం కూడా సాల్ట్ గానీ, స్వీట్‌నెస్ కానీ ఏది కూడా తేడా అనిపియదు. చాలా టేస్టీగా అనిపిస్తాయి. అది ఎందుకో అస్సలు తెలీదు. ఉట్టప్పుడు ఎప్పుడైనా ఏం కర్రీస్ వండినా గానీ సాల్ట్ 10 సార్లు చూసినా ఎక్కువ, తక్కువ అయితూ ఉంటుంది. కానీ ఇలా ప్రసాదాలు చేసే టైంలో మాత్రం అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరిపోతాయన్నమాట. సో, నేను తిని చూసాను. చాలా టేస్టీగా చేశారు మా అత్తయ్య పులిహోర అయితే. పర్ఫెక్ట్‌గా మా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.